జై శ్రీరామ్. మనం ఈరోజు గంగావతరణం ఎలా జరిగిందో తెలుసుకుందాము. గంగమ్మ తల్లిని ఎవరు ఈ భూమి మీదకి తీసుకువచ్చారు, ఏ వంశం వారు తీసుకువచ్చారు, ఎలా తీసుకువచ్చారు, ఎంత తపస్సు చేశారు అని మనం ఇవాళ తెలుసుకుందాము. ఒకప్పుడు సగరుడు అనే గొప్ప రాజు అయోధ్యను పరిపాలిస్తూ ఉండేవాడు. సగర మహారాజుకు పుత్రులు కలుగనందున తన 2 భార్యలతో కలిసి తపస్సాధనలు సాగించటానికై హిమాలయాలకు వెళ్ళాడు. కొంతకాలం తరువాత ఆ మహారాజును భృగు మహర్షి అనుగ్రహించి అతని 2 భార్యలలో ఒకరికి ఒక కుమారుడు జన్మించి అతని వంశాన్ని నిలుపుతాడని, మరో భార్యకు 60,000 మంది పుత్రులు జన్మిస్తారని ఆశీర్వదించాడు. అప్పుడు పెద్దరాణి అయిన కేశిని ఇక్ష్వాకు వంశాన్ని శాశ్వతం చేసే ఒకే ఒక కుమారుడు కలగాలి అని కోరుకోగా, గరుత్మంతుని సోదరి అయినటువంటి సగర మహారాజుకు 2వ భార్య అయినటువంటి సుమతి 60,000 మంది కుమారులను కోరుకుంది. కాలక్రమంలో కేశినికి ఒక కుమారుడు కలుగగా అతనికి అసమంజసుడు అనే పేరు పెట్టారు. కాగా సుమతికి కూష్మాండ రూపంలో ఒక మాంసపు ముద్ద జన్మించింది. ఆ తరువాత కొంతకాలానికి ఆ మాంసపు ముద్దను చీల్చగా అందులో నుంచి 60,000 పుత్రపిండాలు వచ్చాయి. వెంటనే దాదులు అవి పూర్తిగా వికసించే వరకు నేతి జాడీలలో ఉంచారు. అలా 60,000 మంది పుట్టి పెరిగి పెద్దవారవుతారు. కేశిని కుమారుడైనటువంటి అసమంజుడు దుర్మార్గుడై ఇతరులను బాధపెట్టి సంతోషిస్తూ ఉండేవాడు. సుమతి కుమారులు 60,000 మంది సత్ప్రవర్తనతో మెలిగేవారు. అసమంజసుని కుమారుడైనటువంటి అంశుమంతుడు చాలా శక్తివంతుడు, ప్రజలందరికీ ఇష్టమైనటువంటి వాడు. ఒకసారి సగర మహారాజు అశ్వమేధయాగాన్ని చేయాలి అనుకుంటారు. ఆ యజ్ఞంలో భాగంగా యాగాశ్వాన్ని అంశుమంతుని సంరక్షణలో విడిచారు. దేవరాజైనటువంటి ఇంద్రుడు రాక్షస వేషంతో వచ్చి యాగాశ్వాన్ని అపహరించాడు. అప్పుడు యాగాశ్వం కనిపించకపోయేసరికి ఆ యాగాశ్వాన్ని ఎలాగైనా సరే తిరిగి సంపాదించుకురావాలని పురోహితుడు సగర మహారాజుకు చెప్పాడు. యజ్ఞం అసంపూర్తిగా నిలిచిపోవడం ఎంతో అమంగళకరమని హెచ్చరించాడు. అప్పుడు భూమండలమంతా గాలించి యాగాశ్వం ఎక్కడున్నా సరే పట్టుకురావాలని సగర మహారాజు తన 60,000 మంది కుమారులను ఆజ్ఞాపించారు. వారిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క చదరపు యోజనాన్ని కేటాయించాడు. ఒకవేళ మరెక్కడైనా సరే అశ్వం కనిపించకపోతే భూమండలం దిగువన కూడా వెతకాలని ఆదేశించారు. అలా తండ్రి ఆజ్ఞను అనుసరించి సగరుని పుత్రులందరూ భూమి మొత్తం గాలించారు. యాగాశ్వం ఎక్కడా దొరకకపోయేసరికి వారు భూమిని త్రవ్వటం మొదలుపెట్టారు. అలా త్రవ్వటంతో ఎన్నో నాగులు, సర్పాలు, రాక్షసులు, అసురులు నాశనమయ్యారు. ఇలా ఎంత త్రవ్వినా ఎక్కడా యాగాశ్వం కనిపించకపోవటంతో వారు సగరుని దగ్గరకు తిరిగి వెళ్ళారు. విషయాన్ని తెలుసుకున్న సగరుడు మండిపడి భూమిని మరింత లోతుగా త్రవ్వమని ఆజ్ఞాపించారు. యాగాశ్వం కనిపించే వరకు తిరిగి రావద్దని ఆదేశించారు. అప్పుడు సగరుని 60,000 మంది కుమారులు భూమిని మరింత త్రవ్వుతూ పాతాళలోకానికి చేరుకున్నారు. అక్కడ వారు తూర్పు దిక్కున భూమిని మోస్తున్నటువంటి విరూపాక్షము అనే దిగ్గజాన్ని, దక్షిణ దిక్కున మహాపద్మము అనే దిగ్గజాన్ని, పశ్చిమ దిక్కున సౌమనసము అనే దిగ్గజాన్ని, ఉత్తర దిక్కున భద్ర అనే దిగ్గజాన్ని చూశారు. వారు ఆ దిగ్గజాలకు ప్రదక్షిణ నమస్కారాలు చేసి పూజించి ముందుకు సాగారు.
వారు ఈశాన్య దిక్కులో భూమిని త్రవ్వుతున్నప్పుడు తీవ్రమైన తపస్సు చేస్తున్న కపిల మహర్షిని చూశారు. ఆయన పక్కనే యాగాశ్వం కనిపించింది. సగరపుత్రులు గుర్రాన్ని చూడగానే కపిల మహర్షే దానిని అపహరించాడని అనుకున్నారు. తీవ్రమైన కోపంతో కపిల మహర్షిని నిందించి ఆయుధాలతో దాడి చేయటానికి ప్రయత్నించారు. అప్పుడు కపిల మహర్షి కేవలం హుం అన్న మంత్రాన్ని ఉచ్చరించటంతోనే 60,000 మంది సగరపుత్రులు భస్మీపటలమైనారు. తన 60,000 మంది పుత్రులు ఏమయ్యారో అనే ఆందోళనతో సగరుడు యాగాశ్వాన్ని వెతకటానికి అంశుమంతుని పంపాడు. యాగాశ్వం మరియు తన పినతండ్రుల కోసం వెతుకుతూ అంశుమంతుడు కపిల మహర్షి ఆశ్రమం చేరుకున్నాడు. అక్కడ అంశుమంతుడు తన పినతండ్రుల భస్మరాసులను చూసి ఎంతగానో బాధపడ్డాడు. అతడు తన పినతండ్రులకు సాధారణమైన జలాలతో తర్పణాలను ఇద్దాము అనుకున్నారు. అప్పుడు గరుత్మంతుడు ప్రత్యక్షమై సగరపుత్రుల ఆత్మలు తర్పణాలను స్వీకరించి ఉత్తమ లోకాలను పొందటానికి సాధారణ నీటితో కాక దేవగంగతో మాత్రమే సాధ్యమని చెప్పాడు. ఒక మహాప్రయోజనాన్ని నెరవేర్చుట కోసమే వారి మరణాలు సంభవించాయి. సకల జన శ్రేయస్సు నిమిత్తము పవిత్రమైన గంగానదిని భూమార్గం పట్టించటానికి ఈ సగరపుత్రులు కారణభూతులవుతారు కనుక బాధపడవద్దు అని తెలిపెను. గొప్ప మహర్షి శాపానికి గురై దుర్గతి పాలైన వీరి ఆత్మలను దేవగంగ మాత్రమే పవిత్రం చేయగలదు అని గరుత్మంతుడు సలహా ఇచ్చెను. ఆ తరువాత అంశుమంతుడు అశ్వాన్ని తీసుకుని సగరుని వద్దకు వెళ్ళి జరిగిన విషయాన్ని చెప్పాడు. కుమారుల మరణానికి సగర చక్రవర్తి చాలా బాధపడ్డాడు. తరువాత అతడు గాయాన్ని పూర్తి చేశాడు. ఆ తరువాత సగర మహారాజు అశ్వమేధయాగాన్ని పూర్తి చేశారు. సగరుడు గంగను భూమిపైకి తీసుకుని రావటం గురించి తన మిగిలిన జీవిత కాలమంతా ఆలోచించాడు. కానీ మార్గాన్ని కనుగొనలేకపోయాడు. అతని తరువాత అతని మనుమడైనటువంటి అంశుమంతుడు కొన్ని సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. తరువాత అంశుమంతుడు రాజ్యాన్ని తన కుమారుడైనటువంటి దిలీపునికి అప్పజెప్పి గంగను స్వర్గం నుండి తీసుకురావటానికి 32,000 సంవత్సరాలు తీవ్రమైన తపస్సు చేశాడు. తన కఠిన తపస్సు వలన అంశుమంతుడు స్వర్గాన్ని పొందాడు. కానీ గంగను భూమిపైకి తీసుకురాలేకపోయాడు. అంశుమంతుని తరువాత అతని కుమారుడైన దిలీపుడు 30,000 సంవత్సరాలు ధర్మబద్ధముగా రాజ్యపాలన చేశాడు. కానీ గంగను తీసుకువచ్చే ఉపాయాన్ని తెలుసుకోలేకపోయాడు. తన తాతలను తరింపచేయలేకపోయానే అనే బాధతోనే దిలీపుడు మరణించాడు. దిలీపుని కుమారుడైనటువంటి భగీరథుడు గంగను భూమికి తీసుకురావాలని నిశ్చయంతో చేతులు పైకెత్తి పంచాగ్నుల మధ్య తీవ్రమైన తపస్సు చేశాడు. 1000 సంవత్సరాల తపస్సు తరువాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకోమన్నారు. చేతులు జోడించి భగీరథుడు బ్రహ్మదేవుణ్ణి, ఓ మహానుభావా, దయచేసి దేవగంగ ఈ భూమిపైకి వచ్చి మా ముత్తాతల భస్మరాసుల మీద ప్రవహించి వారికి ముక్తిని కలిగించే వరాన్ని నాకు ప్రసాదించండి. అలాగే నాకు సంతానం లేదు. ఇక్ష్వాకు వంశాన్ని కొనసాగించటానికి నాకు ఒక కుమారుణ్ణి అనుగ్రహించండి అని వేడుకొన్నాడు. బ్రహ్మదేవుడు భగీరథుడు అడిగిన వరాలు ఇచ్చాడు. కాని ఆకాశగంగ యొక్క వేగాన్ని భూమి తట్టుకోలేదని పరమశివుడు ఒక్కడే గంగను ధరించి మెల్లగా ఈ భూమిపైకి వదలగలడు అని చెప్పాడు. ఆ విధంగా చెప్పి బ్రహ్మదేవుడు వెళ్ళిపోయారు. భగీరథుడు పరమశివుని ప్రసన్నం చేసుకోవటానికి
సంవత్సరం పాటు తీవ్రమైన తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన శివుడు గంగను తన తలపై ధరించి మెల్లగా భూమిపైకి ప్రవహింపచేయటానికి అంగీకరించాడు. కాని గంగ గర్వంతో శివుని పాతాళానికి ముంచివేయాలి అనుకున్నంత వేగంతో ప్రవహించింది. ఆమె అహంకారాన్ని గ్రహించి తగిన గుణపాఠం చెప్పాలనుకున్న శివుడు గంగను బయటకు రానియకుండా తన జటాజూటంలో బంధించాడు. గంగ చాలా సంవత్సరాలు ఆ విధంగా శివుని జటాజూటంలో చిక్కుకునిపోయింది. ఇది చూసిన భగీరథుడు మరలా కఠినమైన తపస్సుని ప్రారంభించాడు. భగీరథుని పట్ల ఎంతో ప్రసన్నుడై ఆ పరమేశ్వరుడు మెల్లగా గంగను ఎట్టకేలకు వదిలి గంగాజల ధార హిమాలయాల్లోని బిందు సరోవరంలో పడేలా విడుదల చేశాడు. ఆ పైన గంగ 7 పాయలుగా చీలింది. వాటిలో 6 పాయలు వేరువేరు నదులుగా రూపొందగా భగీరథ మహారాజు వెనక 7వ పాయ అనుగమించింది. అనేక జలచరాలతో తెల్లని నురుగతో అంతటా చిమ్ముతున్న నీటితో ఎంతో అద్భుతంగా ప్రవహిస్తున్న ఆ దివ్యమైన గంగా ప్రవాహాన్ని చూడటానికి దేవతలందరూ ఆసక్తితో ఆకాశంలో గుమిగూడారు. భగీరథుని అనుసరించి వెళుతున్న గంగ దారిలో జహ్ను మహర్షి ఆశ్రమాన్ని పూర్తిగా ముంచివేసింది. ఆగ్రహించిన జహ్ను మహర్షి ఆ నీటినంతా త్రాగివేశారు. ఆశ్చర్యపోయిన దేవతలు గంగను విడువవలసినదిగా మహర్షిని ప్రార్థించారు. అప్పుడు జహ్ను మహర్షి తన చెవుల నుండి గంగను విడిచారు. అందువల్లనే గంగకు జాహ్నవి అనే పేరు వచ్చింది. తరువాత గంగ భగీరథుని అనుసరించి పాతాళానికి ప్రవహించి అతని ముత్తాతల భస్మరాసులను ముంచింది. గంగ ఆ భస్మరాసులపై ప్రవహించగానే సగరుని కుమారులు 60,000 మంది ముక్తులయ్యారు. అప్పుడు బ్రహ్మదేవుడు మరలా భగీరథ మహారాజు ఎదుట ప్రత్యక్షమై, ఓ రాజా, నేటితో నీ మహాకార్యం సిద్ధించింది. ఇప్పటి నుంచి గంగ నీ పుత్రికగా భాగీరథి అనే పేరుతో వినుతికెక్కుతుంది అని ప్రకటించాడు. అలా తన పితరులను సద్గతి కలిగించిన మీదట భగీరథ మహారాజు తన రాజధానికి తిరిగి వచ్చి మరలా తన రాజ్యం యొక్క పాలనను చేపట్టాడు. అలా గంగావతరణం యొక్క ఈ అద్భుతమైన చరిత్రను విశ్వామిత్రుడు శ్రీరాముడికి లక్ష్మణుడికి వివరించెను. ఇది మనకు శ్రీమద్ రామాయణంలోని ఒక సందర్భము. జై శ్రీరామ్.